ఈ కార్యక్రమాన్ని సమర్పిస్తున్న వారు ద పిఎంసి ట్రస్ట్. నమస్కారం. పిఎస్ఎస్ఎం సమాచారానికి స్వాగతం. నా పేరు శృతి. ముందుగా ముఖ్యాంశాలు. నిజామాబాద్ జిల్లాలో నవనాథ సిద్ధేశ్వర పిరమిడ్ ధ్యాన మందిర 2వ వార్షికోత్సవ వేడుకలు. మంచిర్యాల జిల్లాలో ఆత్మజ్ఞాన సందేశ కార్యక్రమాలు. సిరిసిల్ల జిల్లాలో ఒకరోజు ఆత్మజ్ఞాన శిక్షణ తరగతులు. కోదాడ పట్టణం బాలుర ఉన్నత పాఠశాలలో ఆత్మజ్ఞాన శిక్షణ తరగతులు. పల్నాడు జిల్లా శ్రీకృష్ణ కిషోర్ పిరమిడ్ ధ్యాన మందిరంలో ఒకరోజు ఆత్మజ్ఞాన శిక్షణ తరగతులు. పార్వతీపురం మన్యం సాలూరులో ఆత్మజ్ఞాన శిక్షణ తరగతులు. ఇక వివరాల్లోకి వెళ్తే, నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ మండలం సిద్దులగుట్టలో నవనాథ సిద్ధేశ్వర పిరమిడ్ ధ్యాన మందిరం 2వ వార్షికోత్సవ వేడుకలు మరియు పత్రిజీ ధ్యాన గ్రామీణం 108 రోజులు 108 గ్రామాల విజయోత్సవ సంబరాలను నిజామాబాద్ పిఎస్ఎస్ఎం ఆధ్వర్యంలో ఎంతో అద్భుతంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఆర్మూర్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ వినయ్ కుమార్ రెడ్డి, జ్ఞానదాతగా దామోదర్ మహాశయులు పాల్గొన్నారు. ఈ నేపథ్యంలో శంకుస్థాపన కార్యక్రమాన్ని చాలా ఘనంగా ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో పిఎస్ఎస్ఎం నిజామాబాద్ జిల్లా అధ్యక్షులు అడ్వకేట్ సాయికృష్ణారెడ్డి, సిద్ధేశ్వర పిరమిడ్ చైర్మన్ గంగారెడ్డి, ఉమ్మడి జిల్లా అధ్యక్షులు నల్ల గంగారెడ్డి, మాస్టర్లు దయానంద్, లక్ష్మారెడ్డి, లక్ష్మణ్ నారాయణ, గంగామోహన్, శ్రీనివాస్, ఆర్డీఓ బావయ్య పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో 2000 మందికి పైగా ధ్యానులు ఉత్సాహంగా పాల్గొన్నారు. ఎందుకంటే చాలా స్ట్రెస్ ఉంటుంది. ఇప్పుడు చూస్తున్నాం ఎంత ఉత్సాహంగా ఉన్నారు అందరూ కూడా. గంగన్న కానీ, మా సాయికృష్ణ అన్న కానీ, వీళ్ళందరూ ఎంతో ఉత్సాహంగా ఇంకా ఏమో చేయాలనే తపన. ఇవన్నీ ఉండాలంటే మాకు కూడా కంపల్సరీ తప్పకుండా జ్ఞానం చేయాలి. చేస్తేనే మనకి రానున్న రోజుల్లో మంచి అవకాశం ఉంటుంది. చాలా మంది చూస్తుంటాం, నరాలు వీక్నెస్, దవాఖానలకు పోవడము, ఇవన్నీ తప్పాలంటే తప్పకుండా ప్రతిరోజు ఒక గంట అన్నా కానీ ధ్యానం చేయాలి. నేను బయటకు పోయినప్పుడు మీ యొక్క సంతోషాన్ని ఇవన్నీ కూడా బయట ఎక్కడైనా అవసరం ఉన్న దగ్గర తప్పకుండా రానున్న రోజుల్లో దీని గురించి ప్రతిరోజు నా వంతుగా ఏదో ఒక కార్యక్రమం చేసుకుంటూ వెళ్ళాలని చెప్పి అనుకోవడం జరిగింది. అదే రకంగా అందరూ కూడా నా దగ్గరకు వస్తే నా నిధుల నుంచి కూడా ఒక 10 లక్షల రూపాయలు ఇస్తానని కూడా చేద్దామని చెప్పిన తప్పకుండా చేస్తా. డార్మేటరీ అనేది ఒకటి ఉంది. రానున్న రోజుల్లో ఎంత తొందరగా కొంతమంది నా ఫండ్ నుంచి ఒక 50 లక్షల వరకు పెట్టి మిగతా కొంతమంది దాతల ద్వారా అట్లా కొంత కార్యక్రమం తీసుకొని తప్పకుండా ఎక్కడ పెడితే బాగుంటుంది, వాస్తు కూడా అన్ని చూసి తొందరలోనే దాని మీద కూడా కార్యక్రమం తీసుకుంటాం. ఇక ఆ పుణ్యక్షేత్రం తర్వాత నాకు తెలిసి ఇదే పుణ్యక్షేత్రం గొప్పగా చేసుకుందాం. మంచిర్యాల జిల్లా మందమర్రి, బెల్లంపల్లి, చెన్నూరు మరియు మంచిర్యాలలో లక్ష్మీ నరసింహ మరియు సంఘమిత్ర పిరమిడ్ ధ్యాన క్షేత్రాలలో ఆత్మజ్ఞాన సందేశ కార్యక్రమాలను పిఎస్ఎస్ఎం ఆధ్వర్యంలో ఎంతో అద్భుతంగా నిర్వహించారు. ఈ కార్యక్రమం మాస్టర్ లతా, రమేష్, లక్ష్మణ్, శ్రీనివాసరావు, ఉమారాణి దంపతుల ఆధ్వర్యంలో మరియు మంచిర్యాల ప్రెసిడెంట్ భాస్కర్ రాజు సారథ్యంలో పిఎంసి మేనేజింగ్ డైరెక్టర్ సేత్ బాలకృష్ణ గారు జ్ఞాన ప్రబోధకులుగా ఈ కార్యక్రమానికి విచ్చేశారు. ఈ నేపథ్యంలో స్పిరిచువల్ గ్రోత్ పై అవగాహన కల్పించి అందరి చేత సామూహిక ధ్యానం చేయించారు. ఈ కార్యక్రమంలో మందమర్రి, బెల్లంపల్లి, చెన్నూరు మరియు మంచిర్యాల మాస్టర్స్ ఎంతో ఉత్సాహంగా పాల్గొన్నారు. మళ్ళీ అది వేరు. ఇప్పుడు నేను చెప్పిందేమో నెగటివ్ ఆలోచనల వల్ల నెగటివ్ జీవితం వస్తుంది, పాజిటివ్ ఆలోచనలో పాజిటివ్ జీవితం వస్తుంది అని చెప్పారు. ఇప్పుడు సమస్య అనేది ఏంటి అంటే, మీరు దాన్ని అర్థం చేసుకోకపోతే అది మీకు సమస్య, అదే దాన్ని అర్థం చేసుకుంటే అది మీకు ఛాలెంజ్లే ఉంటుంది. ఒంగోలు పట్టణంలో మహాకరుణ అహింస శాకాహార ర్యాలీ కార్యక్రమాన్ని పిఎస్ఎస్ఎం ఆధ్వర్యంలో ఎంతో అద్భుతంగా నిర్వహించారు. ఈ కార్యక్రమం ప్రకాశం జిల్లా పిఎస్ఎస్ఎం అధ్యక్షులు మరియు పిఎంసి ఛానల్ డైరెక్టర్ సిద్ధార్థ్ సూర్యప్రకాష్, పిఎస్ఎస్ఎం హైదరాబాద్ ట్రస్టీ సిద్ధార్థ్ జయశ్రీ సారథ్యంలో మాస్టర్స్ పద్మావతి, శ్రీరామ్, ప్రశాంతి ర్యాలీని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా మాస్టర్స్ సతీష్, శ్రీరామచంద్రమూర్తి, వాణి, బ్రహ్మయ్య తదితరులు హాజరై ర్యాలీని విజయవంతం చేశారు. అనంతరం
అతిథుల సందేశాలు మరియు పత్రిజీ లాక్డౌన్ సందేశాలు అనే పుస్తకాన్ని ఆవిష్కరించారు. ఈ నేపథ్యంలో ఒంగోలు, కందుకూరు, ప్రకాశం, గిద్దలూరు మాస్టర్స్ ఎంతో ఉత్సాహంగా పాల్గొన్నారు. మార్పు రావాలి. ఏ జీవిని మనం చంపే అధికారం లేదు, హక్కు లేదు. మన ప్రాణం ఎంతో వాటి ప్రాణం కూడా అంతేను. సిరిసిల్ల జిల్లాలో ఒకరోజు ఆత్మజ్ఞాన సందేశ కార్యక్రమాన్ని పిరమిడ్ సేవాదల్ జిల్లా కన్వీనర్ యాదాగౌడ్ ఆధ్వర్యంలో ఎంతో అద్భుతంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి తెలంగాణ పిరమిడ్ సేవాదల్ రాష్ట్ర అధ్యక్షులు ధ్యానగద్దర్ భూపతిరాజు జ్ఞాన ప్రబోధకులుగా హాజరయ్యారు. ఈ నేపథ్యంలో వారి అమూల్యమైన పాటలతో అద్భుతమైన జ్ఞానాన్ని అందించారు. ఈ కార్యక్రమంలో 100 మందికి పైగా ధ్యానులు ఉత్సాహంగా పాల్గొన్నారు. గంగంపల కనబడేదంతా అశాశ్వతము, అసత్యము తెలిసిన ఇదే శాశ్వతం అనుకుంటున్నాము, ఇదే సత్యం అవుతుంది. ఇక్కడ ధ్యానంలో మనం తెలుసుకునేది ఏంటి అంటే, ఈ భూమి మీద నేను జీవించడానికి వస్తున్నాను, ఇక్కడ కొంత జ్ఞానం తెలుసుకోవడానికి వస్తుంది తప్పించి ఇక్కడ ఆస్తులు సంపాదించుకోవడానికో లేదు. అన్నలారా, దేహమే బట్టంట ఆత్మయే మనమంట, దేహమే బట్టంట ఆత్మయే మనమంట, ఆత్మయే దైవమంట దైవమే ఆత్మ అంట, మనమే దేవుళ్ళమంటారు అన్నలారా. కోదాడ పట్టణం జడ్పీహెచ్ఎస్ బాలుర ఉన్నత పాఠశాలలో ఆత్మజ్ఞాన శిక్షణ తరగతులను విద్యాధికారి మరియు ప్రధానోపాధ్యాయులు ఎండి సలీం షరీఫ్ ఆధ్వర్యంలో ఎంతో అద్భుతంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మాస్టర్ బాలకృష్ణ 10వ తరగతి విద్యార్థులకు ధ్యాన శాకాహార ఆవశ్యకతను వివరించారు. పబ్లిక్ ఎగ్జామ్స్ జరుగుతున్న నేపథ్యంలో వారి భయాందోళనను పోగొట్టి ధ్యాన సాధనతో జ్ఞాపక శక్తి ఏ విధంగా పెరుగుతుందో తెలియజేశారు. తదుపరి అందరి చేత శ్వాస మీద ధ్యానం చేయించారు. అనంతరం సలీం షరీఫ్ ధ్యానం జీవితంలో భాగం కావాలని, తద్వారా మానసిక ప్రశాంతత, ఏకాగ్రత కలుగుతుందని సందర్భంగా తెలియజేశారు. పల్నాడు జిల్లా పిడుగురాళ్ల అయ్యప్ప నగర్ శ్రీ కృష్ణ కిషోర్ పిరమిడ్ ధ్యాన మందిరంలో ఒకరోజు ఆత్మజ్ఞాన శిక్షణ తరగతుల కార్యక్రమాన్ని నిర్వహించారు మాస్టర్స్ అన్నపూర్ణ శ్రీనివాసరావు దంపతులు. ఈ కార్యక్రమానికి జ్ఞానదాతగా బ్రహ్మశ్రీ సూర్యరామారావు విచ్చేసి ఆత్మజ్ఞానాన్ని అందించారు. తదుపరి వారి ధ్యాన అనుభవాలను అందరితో పంచుకున్నారు. అనంతరం హాజరైన మాస్టర్స్ అందరి చేత సామూహిక ధ్యానం చేయించారు. ఈ కార్యక్రమంలో 100 మందికి పైగా ధ్యాన మిత్రులు ఉత్సాహంగా పాల్గొన్నారు. లంకకి పోవాలంటే సముద్రం 100 యోజనలు. యోజనం అంటే 8 మైళ్ళు, 100 యోజనాలు 800 మైళ్ళు. ఇప్పుడు కిలోమీటర్లు లెక్కేసుకుంటే 1200 కిలోమీటర్లు. అంటే ఇప్పుడు ఈ యువతల పట్టింది చవతల పట్టికి 1200 కిలోమీటర్లు పోవాలా. ఇత్తు కాదు, లైట్లు లేవు, షిప్లు లేవు, ఆకాశ మార్గానికి పోవాలి. ఆకాశ మార్గానికి పోతుంటే జాంబవంతుడు నాయకుడు, వీళ్ళందరికీ నాయకుడు. జాంబవంతుడు అడిగాడు వాళ్ళందరూ పిలిచి, అబ్బాయి నువ్వు ఎంతవరకు పోతావు లంకకి అంటే ఒకడు అన్నాడు 10 యోజనాలు పోతున్నాయా అంటే 60 మైళ్ళు. విజయవాడ మధురానగర్లో అహింస మహాకరుణ శాకాహార ర్యాలీ కార్యక్రమాన్ని విజయవాడ పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ ఆధ్వర్యంలో ఎంతో అద్భుతంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పిరమిడ్ మాస్టర్స్ పాల్గొన్నారు. ఈ నేపథ్యంలో శాకాహార ధ్యాన విశిష్టతను తెలియజేసి అందరూ ఆరోగ్యంగా జీవించాలని ఈ సందర్భంగా పిలుపునిచ్చారు. వనపర్తి పట్టణంలో ఒకరోజు ఆత్మజ్ఞాన సందేశ కార్యక్రమాన్ని మాస్టర్స్ జ్ఞానేశ్వరి మోహన్ దంపతుల ఆధ్వర్యంలో ఎంతో అద్భుతంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో బాలకృష్ణారెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ధ్యానం ద్వారా ప్రత్యక్ష జ్ఞానాన్ని, సజ్జన స్వాధ్యాయం ద్వారా పరోక్ష జ్ఞానాన్ని పొంది సరైన జీవన విధానాన్ని అవలంబిస్తామని సందర్భంగా తెలియజేశారు. ఈ కార్యక్రమంలో పిరమిడ్ మాస్టర్స్ గణేష్, తిరుపతయ్య, ప్రవీణ్, స్వప్న, మధుసూదన్ రెడ్డి తదితరులు ఉత్సాహంగా పాల్గొన్నారు. కాబట్టి మీకు ఈ బుక్స్ రెఫర్ చేస్తున్నారు అనమాట.
ఈ చదివితే ఏమైందంటే స్వాధ్యాయం అంటే పరోక్ష జ్ఞానం వస్తుంది అనమాట. అంటే ఆ మాస్టర్ ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఒక్క ఉదాహరణ చెప్తాను. ఏం ఉదాహరణ అంటే తులసీదళం చదివితే ఏం చెప్తానంటే తులసీదళం స్టార్టింగ్ 10 సార్లు నేను ఈ భూమండలం మీద గత 5 జన్మలుగా విస్తృత జ్ఞాన ప్రచారమే చేస్తున్నా. ఈ భూమండలం మీద నాది ఇది చివరి చూపు అంటారు అనమాట. అంటే మనకు ఆ పుస్తకం చదవడం వల్ల ఏమర్థమైందంటే ఒకవేళ తెలియకముందు ఒకవేళ 10 సార్లు ఇంకా చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే అరే సారు లాస్ట్ గత 4 జన్మలుగా భూమి మీద జ్ఞాన ప్రచారం చేసిండు, ఈ జన్మలో జ్ఞాన ప్రచారం చేసి వెళ్ళిపోయింది కదా, ఆయనకి ఈ భూమండలం మీద రాడు కదా అనే సత్యం మీకు అర్థమవుతుంది. అంటే ఇది ప్రత్యక్ష జ్ఞానం కాదు, కానీ ఆ పుస్తకం చదవడం వల్ల ఆయన యొక్క నాలెడ్జ్ మీకు అర్థమవుతుంది. స్టార్టింగ్ ఆ బుక్ కవర్ పేజ్ మీదే ఉంటుంది అనమాట. ప్రకాశం జిల్లా చీరాల మండలం తోటవారిపాలెం గ్రామంలో సావిత్రమ్మ గృహంలో 40 రోజులు ధ్యాన శిక్షణ తరగతుల కార్యక్రమాన్ని మాస్టర్స్ శివరామకృష్ణ, సుజాత, రాంబాబు, పోతురాజు ఆధ్వర్యంలో ఎంతో అద్భుతంగా నిర్వహించారు. ఈ నేపథ్యంలో పిరమిడ్ మాస్టర్స్ శాకాహారమే మానవాహారం అంటూ నినాదాలు చేస్తూ శాకాహార ర్యాలీని విజయవంతం చేశారు. ఈ కార్యక్రమంలో 150 మందికి పైగా ధ్యాన మిత్రులు ఉత్సాహంగా పాల్గొన్నారు. విజయవాడ కృష్ణలంక రాణిగారి తోట కృష్ణారెడ్డి కమ్యూనిటీ హాల్లో ధ్యాన సప్తాహం కార్యక్రమాన్ని విజయవాడ పిఎస్ఎస్ఎం ఆధ్వర్యంలో ఎంతో అద్భుతంగా నిర్వహించారు పిరమిడ్ మాస్టర్స్. 12వ రోజు కార్యక్రమంలో భాగంగా మాస్టర్ సుందర్ రామిరెడ్డి జ్ఞాన బోధకులుగా విచ్చేశారు. ఈ నేపథ్యంలో చక్కటి ఆత్మజ్ఞాన సందేశాన్ని అందించారు. అనంతరం హాజరైన మాస్టర్స్ అందరి చేత సామూహిక ధ్యానం చేయించారు. ఈ కార్యక్రమంలో 100 మందికి పైగా ధ్యానులు ఉత్సాహంగా పాల్గొన్నారు. వాటిని ఎక్కడ పెంపొందించుకోమన్నాడు? ఈ యొక్క ఈ మనసులో ఆ భావాన్ని ఆ ప్రతికూల తీసేసి అనుకూల ఆలోచనని ఎంచుకోమన్నాడు. ప్రతికూల ఆలోచనని బయటికి చేయమన్నాడు. నిత్య సాధనలు చేయమన్నాడు. ఇదే చెప్పండి సాధనలు. ఈ 12 సాధనలు అంటే ప్రకాశం జిల్లా ఒంగోలు శ్రీ సదారామ నామక్షేత్రంలో గీతా ధ్యాన మహాయజ్ఞం కార్యక్రమాన్ని ఒంగోలు పిరమిడ్ మాస్టర్ల ఆధ్వర్యంలో ఎంతో అద్భుతంగా నిర్వహించారు. 17వ రోజు 18వ రోజు కార్యక్రమాలలో భాగంగా మాస్టర్స్ శైలజ, వాసంతి విచ్చేసి చక్కటి ఆత్మజ్ఞాన సందేశాన్ని అందించారు. అనంతరం హాజరైన ధ్యానులు అందరి చేత సామూహిక ధ్యానం చేయించారు. లోపలన్నీ వికారాలు లోపలంతా కలుషితమై ఉందనుకోండి, మన ముఖం కూడా ముడతలు పడిపోయి వికారంగానే ఉంటుంది. కాబట్టి మనము లోపల శుద్ధి చేసుకోవాలి, అంతర్ శుద్ధిని చేసుకోవాలి. లోపల మరి అక్షయ వర్గాలు, ఇంకా అసూయ, ద్వేషము ఇవన్నీ కూడా ఉన్నాయి, చాలా గుణాలు ఉన్నాయి. వాటన్నిటిని కూడా మనము ధ్యానం చేసి పరిశుద్ధం చేసుకోవాలి. ఆ ప్యూరిటీ వచ్చినప్పుడు మరి ఆ ఫేస్ ఇస్ ద ఇండెక్స్ ఆఫ్ ద మైండ్ అంటే మన ముఖం కూడా మరి పరిశుద్ధంగా చూడటానికి కాంతివంతంగా అందరు ఇష్టపడే విధంగా మనము తయారవుతాము. వనపర్తి పట్టణం మరికుంటలోని కమ్యూనిటీ హాల్లో ఆత్మజ్ఞాన శిక్షణ తరగతుల కార్యక్రమాన్ని వనపర్తి జిల్లా పిఎస్ఎస్ఎం అధ్యక్షులు మరియు ఉపాధ్యక్షులు రాధాకృష్ణారెడ్డి దంపతుల ఆధ్వర్యంలో ఎంతో అద్భుతంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మాస్టర్స్ లక్ష్మీ రాధాకృష్ణారెడ్డి మాట్లాడుతూ కొత్త వారికి ధ్యానము, శాకాహార విశిష్టతను వివరించారు. తదుపరి అందరితో సామూహిక ధ్యానం చేయించారు. ఈ కార్యక్రమంలో ఎక్కువగా కొత్త ధ్యానులు పాల్గొన్నారు. నిజామాబాద్ జిల్లా వేల్పూర్ మండలం జన్కాంపేట్లో ఆత్మజ్ఞాన శిక్షణ కార్యక్రమాన్ని పిఎస్ఎస్ఎం ఆధ్వర్యంలో ఎంతో అద్భుతంగా నిర్వహించారు. పోలీస్ ట్రైనింగ్ కార్యక్రమంలో ఆత్మజ్ఞాన బోధకులుగా మాస్టర్ సాయిలు విచ్చేశారు. ఈ నేపథ్యంలో పోలీసులకు ధ్యానము, శాకాహార ఆవశ్యకతను వివరించారు. ఈ సందర్భంగా పోలీసులందరి చేత ఆనాపానసతి ధ్యానాన్ని చేయించారు. ఎసుంటున్న 41 రోజులలో తగ్గిపోవడానికి మీకు గ్యారంటీ గోడకు రాసిస్తా. ఇప్పటివరకు నా ప్రోగ్రాలు విన్నవారు నాకు తగ్గలేదని ఎప్పుడు కూడా చెప్పలేరు, మీరు కూడా చెప్పరు. ఒక్కసారి కోపంతో మాట్లాడితే ఒక గుణం కోల్పోతాం, రావాలంటే కష్టం. అధికంగా మాట్లాడితే ప్రశాంతం కోల్పోతాం, రావాలంటే కష్టం. అనవసరంగా మాట్లాడితే ప్రేమని కోల్పోతాం, రావాలంటే కష్టం. అబద్ధాలు మాట్లాడితే పేరు పోతుంది. అందుకే మహానుభావులు చెప్తారు, పాముకుంటది కూరల విషం, తేనుకుంటది కూరకు విషం. మనిషికి ఎక్కడ ఉంటుంది?
ఒళ్ళంతా శరీరం అంతా ఉంటుంది. ఎందుకంటే దూరం ఉన్న వాళ్ళకి కొంచెం చూడాలంటే కనిపించకపోవచ్చు, సూర్యుడు ఇట్లా ఎండ ముఖం ఉన్నది కాబట్టి మట్టి మీద కూర్చుండాలంటే ఇంకా అదృష్టం అని చెప్తాను. ఈ సూర్యుడి ఈ కాంతి పార్వతీపురమన్యం సాలూరులోని మాస్టర్ బాలాజీ గృహంలో ఆత్మజ్ఞాన శిక్షణ కార్యక్రమాన్ని శ్రీ సత్యసాయి ధ్యాన మండలి, శ్రీరామ యోగా సేవా సంస్థ మరియు పిఎస్ఎస్ఎం సంయుక్త ఆధ్వర్యంలో ఎంతో అద్భుతంగా జరిగింది. ఈ కార్యక్రమంలో మాస్టర్ కృష్ణవేణి అద్భుతమైన ఆధ్యాత్మిక శాస్త్రంపై అందరికీ అవగాహన కల్పించారు. తదుపరి అందరి చేత ధ్యానం చేయించారు. కొత్తగూడెం పద్మశాలి కళ్యాణ మండపంలో ఆత్మజ్ఞాన సందేశ కార్యక్రమం మరియు మహాకరుణ మెగా శాకాహార ర్యాలీ కార్యక్రమాలను పిఎస్ఎస్ఎం ఆధ్వర్యంలో ఎంతో అద్భుతంగా నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమం మార్చి 31వ తేదీ ఆదివారం నాడు జరగనుంది. ర్యాలీ ప్రారంభ స్థలం లక్ష్మీదేవిపల్లి 108 పిరమిడ్ ధ్యాన సదన్. పిఎంసీని ఆదరిస్తున్న ప్రేక్షకులందరికీ హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తూ ఇవి ఈనాటి పిఎస్ఎస్ఎం సమాచారం. మరింత సమాచారంతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి పత్రిజీకి ప్రతిరూపమైన పిఎంసీ, ప్రతి క్షణం సత్యదర్శనం. నమస్కారం.